హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఇటువంటి జాబ్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. రీసెంట్గా మనకి 17,000కు పైగా ఉద్యోగాలతో డిగ్రీ క్వాలిఫికేషన్తో ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ విడుదలైంది. ఆల్రెడీ దాని మీద డీటెయిల్ వీడియోస్ అన్ని కూడా అప్లోడ్ చేశాను. నోటిఫికేషన్ వీడియో, ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి, సిలబస్ వీడియోస్ అన్నీ కూడా. అలాగే నిన్న నైట్ మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ కూడా 8,000కు పైగా ఉద్యోగాలతో విడుదలైంది. ఆల్రెడీ వీడియో చేశాను. కాకపోతే నైట్ టైం కదా, కొంచెం హడావుడిగా వీడియో చేయడంతో కొన్ని పాయింట్స్ అనేవి మనకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి కూడా ఉన్నాయి. సో స్టిల్ వీడియో చేసినప్పటికీ కూడా, వీడియోలో క్లారిటీగా చెప్పినప్పటికీ కూడా కింద మళ్ళీ కూడా చాలా మంది అదే డౌట్ కామెంట్ చేస్తున్నారు. కాబట్టి ఈ వీడియోలో మనం కొంచెం ప్రశాంతంగా డీటెయిల్గా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, సో మొట్టమొదటిగా నోటిఫికేషన్ ఆల్రెడీ నేను చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, చూడండి వాళ్ళు చూడండి. జూన్ 27వ తారీఖు నుండి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. జూలై 31 అప్లై చేసుకోవడానికి చివరి తేదీ. ఎగ్జామినేషన్ అనేది మీకు అక్టోబర్, నవంబర్ మంత్లో అయితే కండక్ట్ చేస్తారో. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ రిలేటెడ్గా హెల్ప్ డెస్క్ నెంబర్ కూడా ఇచ్చారు, దీనికి మీరు కాంటాక్ట్ అయితే చేయొచ్చు. దీంట్లో మనకి 2 రకాల పోస్టులు ఉంటాయి, మల్టీ టాస్కింగ్, నాన్ టెక్నికల్, అలాగే హవాల్దార్. అలాగే మనకి ఎంటీఎస్ లోనే కొన్ని జాబ్స్ కి 18 to 27 ఏజ్ లిమిట్ ఉంటే, కొన్ని జాబ్స్ కి 18 to 25 ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. సో మీకు రిజల్ట్స్ ఇచ్చినప్పుడు ఎలా ఇస్తాడంటే 3 పీడిఎఫ్స్ ఇస్తాడు. ఒక పీడిఎఫ్ లో 18 నుండి 25 సంవత్సరాల లోపు ఉద్యోగాలకు సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ లిస్ట్ ఉంటుంది. సెకండ్ లిస్ట్ లో 18 నుండి 27 సంవత్సరాల లోపు లిస్ట్ లో ఎంటీఎస్ లో ఎవరు సెలెక్ట్ అయ్యారో వాళ్ళ యొక్క లిస్ట్ ఉంటుంది. థర్డ్ దాంట్లో హవాల్దార్ పోస్టులకి సిబిఎస్ఈ, సిబిఎన్కి ఎవరు సెలెక్ట్ అయ్యారో వాళ్ళ లిస్ట్ అయితే ఉంటుంది. ఆ విధంగా మీకు డివైడ్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ డిఫరెంట్ పోస్టులు 3 కేటగిరీలు చెప్పాను కదా, మూడింటికి కూడా వేరువేరుగా కట్ ఆఫ్స్ అనేవి అయితే ఉండడం జరుగుతుంది. పోస్టులు అనేవి ఎంటీఎస్ 4,887 ఉంటాయి. హవాల్దార్ సిబిఎస్ఈ, సిబిఎన్ లో 3,439 ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ ఖాళీలు అనేవి మనకి ఫర్దర్ గా ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా అయితే ఉంటాయి. ప్రెసెంట్ అప్డేటెడ్ వేకెన్సీస్ తీసుకుని వీళ్ళు ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు. బట్ ఫర్దర్ గా అయితే చాలా సార్లు కూడా ఇచ్చిన దానికన్నా వేకెన్సీస్ ఇంక్రీజ్ చేయడం అయితే మనం గమనించవచ్చు. సో మీకు ఇక్కడ ఎంటీఎస్ జాబ్ కి సంబంధించి పీడబ్ల్యూలో ఎవరెవరు సూటబుల్ అని చెప్పి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. బిఎల్వి, డిహెచ్హెచ్, ఓఏ, బిఏ, ఓఎల్, బిఎల్, ఓఏఎల్, సిపి, ఎల్సి, డిడబ్ల్యూ, ఏఏవి, ఎండివై, ఎస్టీ, ఎస్ఐ వితౌట్ న్యూరాలజికల్ లింబ్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళు, ఏఎస్టీ, ఐడి, ఎల్ఎస్టీ, ఎంఐ, మల్టిపుల్ డిసేబిలిటీస్ ఇన్వాల్వింగ్ ఏ టు డి. ఓకే, ఇటువంటి వాళ్ళందరూ కూడా మనకి పీడబ్ల్యూలో ఎంటీఎస్కి అయితే అప్లై చేయొచ్చు. హవాల్దార్కి మాత్రం పీడబ్ల్యూ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది, బట్ అన్ని రకాల పీడబ్ల్యూ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు. కేవలం పీడబ్ల్యూలో హెచ్హెచ్, ఓఏ, ఓఎల్, ఓఏఎల్, ఎల్సి, ఏఏబి, ఓకే, మల్టిపుల్ డిసేబుల్స్ ఇన్వాల్వింగ్ ఏ అండ్ బి. ఓకే, ఇందులో 2-3 ఉన్నా సరే మీకు కేవలం ఈ పీడబ్ల్యూ రిలేటెడ్ గా వాడిన వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బైండ్ కానీ ఇలా కొన్ని కేటగిరీ ఆఫ్ పీడబ్ల్యూ వాళ్ళకైతే, హవాల్దార్ పోస్టులకి అయితే ఎలిజిబిలిటీ అయితే ఉండదు. ఇది ఒకసారి మీరు క్లారిటీగా చెక్ చేసుకోండి. నేను ప్రాపర్ గా ఈ పాయింట్ అనేది మీకు కన్వే అయ్యేలా చెప్పలేదు, అందుకే మళ్ళీ చెప్తున్నాను. ఓకే, ఇండియన్ సిటిజన్స్ ఎవరన్నా అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా చాలా మందికి నిన్న క్లారిటీగా చెప్పాను. చాలా మంది కింద మీరు డేట్ ఆఫ్ బర్త్ కామెంట్ చేసి నేను ఎలిజిబులా కాదా అని అడుగుతారు. సో మీరు కామెంట్ చేసినప్పుడు నేను ఒక్కడే కదా కామెంట్ చేస్తాను, నా ఒక్కడికి రిప్లై ఇస్తే సరిపోతుంది కదా అని మీరు అనుకుంటారో. మీలాగే చాలా మంది కూడా కామెంట్ చేస్తూ ఉంటారు. అందరి కామెంట్కి నేను వాళ్ళ ఏజ్ చూసుకుని, వాళ్ళ కేటగిరీ చూసి ఏజ్ క్యాలిక్యులేట్ చేసి ఎలిజిబులా కాదా చెక్ చేసి, సో వాళ్ళందరికీ కూడా రిప్లై ఇవ్వాలంటే కొంచెం ఇంపాసిబుల్ టాస్క్ కదా. అందరికీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ చెక్ చేయడానికి చాలా టైం పడుతుంది. అందుకే మీకు నేను ఆల్రెడీ క్లారిటీగా చెప్పాను. మీకు మీరు ఓన్గా ఈ నోటిఫికేషన్ అనే కాదు, ఏ నోటిఫికేషన్ అయినా సరే మీరు ఏజ్ అనేది ఎగ్జాక్ట్ గా ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలని ఆల్రెడీ నేను చెప్పాను. అయినా సరే మళ్ళీ నేను కామెంట్ చేశారు. సో మీకు ప్రతి నోటిఫికేషన్ లో కూడా ఏజ్ పక్కన ఒక క్రూషియల్ డేట్ ఆఫ్ డిటర్మైనింగ్ ఏజ్ అని చెప్పి ఒక డేట్ అయితే ఇస్తారో. ఆ డేట్ అనేది ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్ గా ఆ డేట్ నాటికి మీరు ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మీరు అప్లై చేసే టైంకి కాదు. ఒక్కొక్కసారి నోటిఫికేషన్ లో ఫ్యూచర్ డేట్ ఇస్తారు, ఒక్కొక్కసారి పాస్ట్ డేట్ ఇస్తారు. ఇది మీరు క్లారిటీగా చెక్ చేసుకోవాలి. సో మీరు గూగుల్లోకి వెళ్ళి మీరు ఏజ్ క్యాలిక్యులేటర్ అని చెప్పి టైప్ చేయండి. సో ఏజ్ క్యాలిక్యులేటర్ అని చెప్పి టైప్ చేసినట్లయితే మీకు ఏదో ఒక వెబ్సైట్ వస్తుంది. ఏజ్ క్యాలిక్యులేటర్ ఫర్ ఎగ్జాంపుల్ calculator.net అని వచ్చింది కదా, దీని మీద క్లిక్ చేశాను నేను. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత అయితే ఎంటర్ చేయండి. ఏజ్ అట్ ద డేట్ ఆఫ్ అంటే మీకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎంటీఎస్ పర్టికులర్ నోటిఫికేషన్ కి అయితే ఆగస్ట్ 1, 2024 1/8/2024 ఇచ్చాడు కదా, దాన్ని ఇక్కడ ఆగస్ట్ 1, 2024 ఎంటర్ చేసి పైన మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత అయితే అంత ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ డేట్ ఆఫ్ బర్త్ జనవరి 1, సో మనకి
ఎగ్జాంపుల్ 2000 అనుకుందాం. 2000 అని చెప్పి ఎంటర్ చేసి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే అది ఎంటర్ చేసి మీరు ఏ నోటిఫికేషన్ అప్లై చేస్తున్నారో ఆ నోటిఫికేషన్‌లో మీకు ఏ డేట్‌కి అడిగాడు అన్నది మీరు చెక్ చేసుకొని కింద మీరు కాలిక్యులేట్ అని అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ డేట్ అనేది ఎగ్జాక్ట్‌గా 25 ఇయర్స్ 0 మంత్స్ అండ్ 26 డేస్ ఇలా డేట్స్‌తో సహా మీకు ఎంత ఏజ్ అన్నదైతే ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంటీఎస్‌కి వచ్చేసరికి మీకు 18-25 సంవత్సరాలు కొన్ని పోస్టులకి ఎంటీఎస్‌లో, 18-27 ఎంటీఎస్‌లో మరికొన్ని పోస్టులకి, హవాల్దార్‌కి కూడా 18-27 కాబట్టి మినిమం ఏజ్ అయితే 18-25 కదా! ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 25 కన్నా తక్కువే ఉంది మీ ఏజ్ 24 ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేట్ ఆఫ్ బర్త్ అనుకుంటే గనక. సో, కాబట్టి మీరు అన్ని పోస్టులకి కూడా అన్‌రిజర్వ్డ్ కేటగిరీ కింద ఎలిజిబుల్ అవుతారు. మీకు అంటే రిలాక్సేషన్ కూడా అవసరం లేదు మీకు. సో, మీరు అన్‌రిజర్వ్డ్ ఏజ్ సరిపోయింది కాబట్టి మీరు ఏ పోస్ట్ కన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు ఏ కేటగిరీ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేసు మీకు 1995 ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో, 1995 అనుకుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 29 ఇయర్స్ అని వచ్చింది. అంటే మీకు ఇక్కడ 29 ఇయర్స్ అంటే ఇక్కడ మనకి 18-25 ఎలిజిబుల్ లేదు. 18-27 కూడా ఎలిజిబుల్ అయితే లేదు. ఎప్పుడు మీరు అన్‌రిజర్వ్ అయితే గనక. కానీ మీకు రిలాక్సేషన్ అనేది ఉంటుంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్సీ, ఎస్టీ అయితే గనక 27+5 ఓకే. రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి మీకు 27+5 33 దాకా ఎలిజిబుల్ ఉంది కాబట్టి ఇక్కడ 29 కాబట్టి సో, మీకు ఎలిజిబిలిటీ అనేది ఈ పోస్టులకైతే ఉంటుంది. ఓకే. సో, మీకు అలాగే 18-25 కాలిక్యులేట్ చేసుకుంటే 30 కాబట్టి ఈ పోస్టులకు కూడా మీకు 30 కన్నా తక్కువే ఉంది కాబట్టి ఓకే. ఒక్క రోజు కూడా ఎక్స్‌ట్రా ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కట్ ఆఫ్ 25 సంవత్సరాలు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కట్ ఆఫ్ అనేది 29 సంవత్సరాలు ఇచ్చాడు అనుకుందాం. 29 సంవత్సరాల లోపు అప్లై చేసుకోండి అని 18-29 ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే ఇక్కడ మీకు 29 ఇయర్స్ 0 మంత్ 26 డేస్ ఇచ్చాడు. అలా కాకుండా ఇక్కడ 5 డేస్ ఉన్నా లేదా 1 డే ఉన్నా సరే మీకు 1 డే ఎక్స్‌ట్రా ఇచ్చిన కట్ ఆఫ్ 26 అంటే కరెక్ట్‌గా డేట్‌కి మీకు 29కి బిలో ఉండాలి. ఒక్కరోజు ఎక్స్‌ట్రా ఉన్నా మీకు ఎలిజిబిలిటీ అన్నది ఉండదు. అందుకే ఇక్కడ మీకు క్రూషియల్ డేట్ ఆఫ్ బర్త్స్ అని చెప్పి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్స్ కూడా ఇస్తాడు. అలా బోర్డర్‌లో ఉన్న వాళ్ళకి మీకు చెక్ చేసుకోవడానికి ఎగ్జాక్ట్‌గా ఎక్కడ వరకు ఎలిజిబుల్ అని చెప్పి మీకు ఇలా డౌట్ వచ్చినప్పుడు బోర్డర్‌లో ఉన్నవాళ్ళు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీరైతే కన్ఫర్మ్ అయితే చేసుకోవచ్చు. ఓకే. కాబట్టి అలాగే మీకు ఓబీసీ వాళ్ళన్నా సరే మీకు 18-27 3 సంవత్సరాల రిలాక్సేషన్ ఉంటుంటే 18-30 దాకా మీరు అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ 95 వాళ్ళు కూడా 29 ఉంది కాబట్టి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు అప్లై చేసేటప్పుడు ఏజ్ రిలాక్సేషన్ మీరు తీసుకున్నారా? అంటే ఇక్కడ 29 సంవత్సరాలు నాకు ఫర్ ఎగ్జాంపుల్. సో, ఇక్కడ నాకు సరిపోలేదు అన్‌రిజర్వ్ కింద. నేను ఏజ్ రిలాక్సేషన్ 3 సంవత్సరాలు ఓబీసీ అయితే గనక 3 సంవత్సరాలు జత చేస్తే మాత్రమే నాకు సరిపోయింది కాబట్టి నేను ఏజ్ రిలాక్సేషన్ దగ్గర యెస్ అని పెట్టాలి అప్లై చేసేటప్పుడు. ఇన్ కేస్ మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే మీకు ఆల్రెడీ 18-25 లేదా మీకు 24 సంవత్సరాలు ఉంటే గనక మీరు ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ తీసుకున్నట్లుగా మీరు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఓబీసీ ఫర్ ఎగ్జాంపుల్ మీకు 24 సంవత్సరాలు ఉన్నాయి. ఇక్కడ కాలిక్యులేట్ చేసుకుంటే 24 సంవత్సరాలు వచ్చినాయి. అంటే మీకు కావాల్సిన దానికన్నా మీకు ఏజ్ సరిపోతుంది కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ మీరు తీసుకున్నారా? అంటే నో అని అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది. మీరు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అయినా ఇక్కడ ఇచ్చిన ఏజ్ సరిపోకపోతే మాత్రమే మీరు ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లై చేసినప్పుడు అప్లికేషన్ ఫామ్‌లో యెస్ అని అయితే పెట్టాలి. మనం ఆన్‌లైన్ అప్లై ఎలా చేయాలన్నది కూడా సెపరేట్ వీడియో చేస్తాను. దాంట్లో మనం ఆ పాయింట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఓన్‌గా ఏజ్ అనేది ఎలా కాలిక్యులేట్ చేసుకోవాలని చెప్పి. అప్లికేషన్ ఇది ఎస్ఎస్‌సి, ఎంటీఎస్ అప్లై చేయడానికి కేవలం 10వ తరగతి లేదా ఈక్వివలెంట్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మినిమమ్ ఇంత పర్సెంటేజ్ ఉండాలి. అలా కూడా ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి కూడా లేదు. జస్ట్ 10th క్లాస్ మీరు అటెండ్ అయ్యి 1/8/2024 అనుకుంటే ఆగస్టు 1 నాటికి మీరు 10th పాస్ అయిపోయి రిజల్ట్స్ అనేది డిక్లేర్ అయినట్లుగా ఉంటే గనక 10వ తరగతి లేదా దానికి ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలకి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే. ఎంటీఎస్‌కి సింగిల్ ఒకే ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది. హవాల్దార్‌కి మాత్రం చూసుకున్నట్లయితే ఎగ్జామ్‌తో పాటుగా నెక్స్ట్ ఈవెంట్స్ అనేవి ఫిజికల్ మెజర్‌మెంట్స్ గాని, ఫిజికల్ ఈవెంట్స్ గాని ఉండడం జరుగుతుంది. అప్లై చేయడానికి ₹100 ఫీజు పే చేయాలి. వుమెన్ అంటే ఫీమేల్ గాని, ఎస్సీ గాని, ఎస్టీ గాని, పీడబ్ల్యూ గాని, ఎక్స్ సర్వీస్‌మెన్ గాని ఎటువంటి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. కేవలం మేల్ క్యాండిడేట్స్ అన్‌రిజర్వ్ ఓబీసీ మాత్రమే ₹100 ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే. సో, ఇదైతే గమనించండి. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జామినేషన్ సెంటర్ విషయానికొస్తే లోకల్‌గా మనకి రెగ్యులర్‌గా ఉండే సెంటర్స్ అన్నీ కూడా మనకి సదరన్ రీజియన్‌లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, అలాగే తెలంగాణకు సంబంధించి మనకి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ అనేవైతే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మీకు
అలాట్ చేయడం అయితే జరుగుతుంది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ హిందీ ఇంగ్లీష్ తో పాటుగా తెలుగు ఉర్దూ లోకల్ లాంగ్వేజెస్ లో కూడా మనకి ఎగ్జామినేషన్ ఇక్కడ మెన్షన్ చేసిన అన్ని లాంగ్వేజెస్ లో కూడా పరీక్ష అనేది అయితే నిర్వహిస్తారో ఇది మీరు గమనించండి. ఓకే, అప్లై చేసుకున్నప్పుడు ఏ లాంగ్వేజ్ లో మీకు పేపర్ కావాలని అడిగితే కనుక మీరు అక్కడ చూస్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ అనేది డిఫాల్ట్ గా ఉంటుంది. ఎగ్జామ్ లో మీరు ఏ లాంగ్వేజ్ పెట్టుకున్నా పైకి వెళ్ళి మీకు కావాల్సిన లాంగ్వేజ్ చూస్ చేసుకున్న ఆప్షన్ అనేది కూడా ఉంటుంది. పరీక్షా విధానం సెషన్ 1 సెషన్ 2 ఉంటుంది. సెషన్ 1 కి మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది అయితే ఉండదు. సెషన్ 2 కు మాత్రం మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది 1 మార్క్ మనకి ఉంటుంది. 1/3 మనకి నెగిటివ్ కాబట్టి మీకు ప్రతి ప్రశ్నకి కూడా మీకు మార్క్ అనేది నెగిటివ్ అనేది ఉంటుంది. మీకు సెషన్ 1 లో మాత్రం నెగిటివ్ అనేది ఉండదు. న్యూమరికల్ మ్యాథమెటికల్ ఎబిలిటీ మీద 20 ప్రశ్నలు 60 మార్కులు, రీజనింగ్ 20 ప్రశ్నలు 60 మార్కులు, జనరల్ అవేర్నెస్ 25 ప్రశ్నలు 75 మార్కులు, ఇంగ్లీష్ 25 75 మార్కులు, 45 నిమిషాలు 45 నిమిషాలు సెషన్ 1 సెషన్ 2 కి టైం ఉంటుంది. మీకు సెషన్ 1 కంప్లీట్ అయిపోగానే 45 నిమిషాలు నెక్స్ట్ ఇమీడియట్ గా సెషన్ 2 స్టార్ట్ అవుతుంది. బ్రేక్ అనేది ఇవ్వడం లేదా ఆఫ్టర్నూన్ కండక్ట్ చేయడం నెక్స్ట్ డే కండక్ట్ చేయడం అలాంటివి ఉండదు. జస్ట్ ఎగ్జామ్ అంతా ఒకసారే. కాకపోతే సెషన్ 1 కి నెగిటివ్ ఉండదు, సెషన్ 2 కి నెగిటివ్ ఉంటుంది. అదొకటే మీకు డిఫరెన్స్ అనేది. ఓకే, క్లియర్ గా ఇచ్చాడు చూడండి. దేర్ విల్ బి నో నెగిటివ్ మార్కింగ్ ఇన్ సెషన్ 1. ఇన్ సెషన్ 2 దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 1 మార్క్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. మీరు ఒక రాంగ్ ఆన్సర్ చేస్తే 1 మార్క్ అనేది పోతుంది. ఓకే, ఎందుకంటే ప్రతి ప్రశ్నకి ఇక్కడ 3 మార్కులు కాబట్టి, ఓకే 3 మార్కులు కాబట్టి మీరు ఒక రాంగ్ చేస్తే 1 మార్క్ పోతుంది. కాబట్టి ఆన్సర్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఏదో ఒకటి పెట్టడం కాకుండా మీరు కేర్ఫుల్ గా ఆన్సర్ చేయాలి. సెషన్ 1 మాత్రం ప్రాబ్లం లేదు, నెగిటివ్ మార్కింగ్ సెషన్ 1 కి అయితే ఉండదు. సో దీని అయితే దృష్టిలో పెట్టుకోండి. హవాల్దార్కి మాత్రం ఈవెంట్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. మేల్ కి వాకింగ్ చేయాలి 1600 మీటర్లు 15 నిమిషాల సమయం, ఫీమేల్ కి 1 కిలోమీటర్ 20 నిమిషాల సమయం అనేది అయితే ఇస్తారో. అలాగే మీకు మేల్ కి హైట్ అనేది 157.5 ఉండాలి. మీకు ఎస్టీ అయితే కనుక 5 సెంటీమీటర్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ ఎస్టీకి ఉండదు. చెస్ట్ 81 5 సెంటీమీటర్ ఎక్స్పాన్షన్ ఉండాలి. ఫీమేల్ కి 152 హైట్ ఉండాలి. ఎస్టీ అయితే 2.5 ఎగ్జామ్షన్ ఇస్తారు. వెయిట్ 48 కేజీస్ ఉండాలి. ఎస్టీ అయితే 2 కేజీస్ అనేది ఎగ్జామ్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది ఎలిజిబిలిటీ ఉంటేనే మీకు హవాల్దార్ పోస్టులకి అయితే ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి అలాగే ఫిజికల్ ఈవెంట్స్ కూడా నిర్వహిస్తారో అదైతే గుర్తుపెట్టుకోండి. మీకు చాలా మంది ఏదో ఒక సబ్జెక్ట్ లో ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే సరిపోతుందా అని అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా సెషన్ 1 సెషన్ 2 రెండు కూడా క్వాలిఫై అవ్వాలి. సెషన్ 2 వుడ్ బి ఇవాల్యుయేటెడ్ ఓన్లీ ఇఫ్ ఏ క్యాండిడేట్ క్వాలిఫైస్ ఇన్ ద సెషన్ 1. మీరు సెషన్ 1 క్వాలిఫై అయితేనే సెషన్ 2 అనేది మీకు కరెక్షన్ చేస్తారు. కాబట్టి ప్రతి సబ్జెక్ట్ కూడా సెషన్ 1 సెషన్ 2 కూడా ఈక్వలెంట్ గా ఇంపార్టెంటే. కాకపోతే సెషన్ 1 నెగిటివ్ లేదు, సెషన్ 2 నెగిటివ్ ఉంది, అదొకటే డిఫరెన్స్ అనేది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీకు చెప్పాను కదా మనకి ఎంటీఎస్ లో 18 to 25 18 to 27 సపరేట్ గా అయితే మీకు జాబ్స్ ఉంటాయి. సో దాన్ని బట్టే స్టేట్ వైడ్ గా యూనియన్ టెరిటరీ వైజ్ గా మీకు కట్ ఆఫ్స్ అనేవి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు అప్లికేషన్ ఆన్లైన్ లో అప్లై చేసేటప్పుడు పోస్టులు ప్రిఫరెన్స్ అనేది అయితే అడుగుతుంది. ఇక్కడ ఏ పోస్టులు ఏ స్టేట్ లో ఉన్నాయి, వాటి యొక్క కోడ్ ఏంటి, ఇవన్నీ కూడా అది ఏ రీజన్ కింద వస్తుంది, ఇలాంటివన్నీ ఇస్తారో. మీరు అప్లై చేసేటప్పుడు ఆబ్వియస్ గా లోకల్ స్టేట్ లో లోకల్ పోస్టింగ్ కావాలనుకుంటారు కాబట్టి లోకల్ పోస్టింగ్ ఎంటీఎస్ ఫస్ట్ పెట్టుకుంటారు. తర్వాత లోకల్లో హవాల్దార్ ఉంటే మీకు హవాల్దార్ ఎలిజిబిలిటీ ఉండి ఇంట్రెస్ట్ ఉంటే సెకండ్ ఆప్షన్ హవాల్దార్ లోకల్ పెట్టుకుంటారు. తర్వాత నియర్ బై స్టేట్, తర్వాత దానికి దగ్గరగా ఉన్న నియర్ బై స్టేట్, అలా మీరు 1 by 1 ప్రిఫరెన్స్ అనేది అయితే ఇచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. సో మీరు ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు నోటిఫికేషన్ లో దీన్ని పక్కన పెట్టుకుని మీరు ఏదైతే ప్రిఫరెన్స్ ఇస్తున్నారో దాని కోడ్ ఏంటనేది గుర్తుపెట్టుకుని దాన్ని బట్టి మీరు ప్రిఫరెన్స్లు అనేవి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వీడియో మనం డిస్కస్ చేసేటప్పుడు వీటి గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో నేను నైట్ వీడియో కొంచెం హడావుడిగా చేయడం బట్టి కొన్ని పాయింట్స్ అనేవి డీటెయిల్ గా క్లియర్ గా చెప్పలేదు. సో ఏజ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, calculator.net వెబ్సైట్ లేదా ఏదైనా వెబ్సైట్ లో గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి మీరు ఏజ్ క్యాలిక్యులేట్ చేసుకుని, లేదా డేట్ ఆఫ్ బర్త్ బార్డర్ లో ఉంటే కనుక ఒకసారి ఎక్స్క్లూజివ్ డేట్ ఆఫ్ బర్త్ అనేవి ఇస్తాడు పక్కన బ్రాకెట్ లో, వాటిని చెక్ చేసుకుని మీరు అయితే క్యాలిక్యులేట్ అయితే చేసుకోవచ్చు. ఇది ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ కి సంబంధించిన పిన్ పాయింట్ ఫుల్ క్లారిటీ డీటెయిల్స్ అనేవి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. చాలా మందికి డౌట్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఏజ్ క్యాలిక్యులేషన్ లో కానీ ఇతర విషయాల్లో కానీ. సో వాళ్ళకి మోస్ట్లీ ఈ వీడియో చూసినట్లయితే మోస్ట్లీ వాళ్ళ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అవుతాయి. నెక్స్ట్ వీడియోలో ఆన్లైన్ లో స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేయాలి, అలాగే ఇంకొక నెక్స్ట్ వీడియోలో మనం కంప్లీట్ గా సిలబస్ తెలుగులో మనం ఎలా టాపిక్స్ ఉంటాయి ఇవన్నీ కూడా డీటెయిల్ గా అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే టెలిగ్రామ్ వాట్సాప్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి, అందులో కూడా ఫాలో అవ్వండి. అలాగే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.